ముందస్తు చర్యలో భాగంగా ఆదోని ప్రజలకు ట్యాంకర్ ద్వారా మంచినీరు అందించామన్నారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి. ఇంటింటా కుళాయి కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి కలిసి పరిస్థితులపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇంటింటికి నల్లాల కోసం చర్యలు తీసుకురావాలని వినతి పత్రం అందజేయడంతో శాంక్షన్ చేశారు, కానీ చర్యలు మాత్రం చేపట్టలేదన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి స్వగృహంలో సమావేశంలో ఆయన వెల్లడించారు. ఆయనతో ఆ ఫండ్స్ ఏముండు అంతా ఇచ్చే పరిస్థితి ఏం లేదు. ఏదో మైన్స్ వచ్చింటే కూడా మన పక్క మైన్స్ తక్కువ కాబట్టి ఆ పక్క మైన్స్ ఎక్కువ కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళే ఆ ఏరియాలో ఎక్కువ దాని ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఏరియాకి ఎక్కువ ఇస్తారని కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనకి ఇచ్చే పరిస్థితి ఏం లేదు. 5 కోట్లు ఏదో 10-20 వరకు ఇస్తారు, కానీ 5 కోట్లు ఇచ్చే పరిస్థితి ఏం లే. ఎప్పుడు కూడా మేము అడిగినా కూడా ఇలే ఆ పరిస్థితి. ఒకటి రోజు చూస్తూ ఉంటాం, ప్రతి వారికి పోయి రిప్రజెంటేషన్ చేసి వస్తూ ఉంటాడు. దాన్ని రోజు ప్రచారం చేస్తూ ఉంటారు, ప్రచురిస్తూ ఉంటారు, మళ్ళీ మీడియాలో చెప్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూనే ఉన్నాను నేను కూడా. నిన్న కూడా పోయి పవన్ కళ్యాణ్తో మండలానికి సంబంధించిన ఇంటింటి కుళాయి విషయంలో కూడా శాంక్షన్ అడిగినాడు. ఆల్రెడీగా శాంక్షన్ అయ్యింది, అది టెండర్లు పిలుస్తాను. ఎందుకంటే శాంక్షన్ నేను ఉన్నప్పుడే 3 ఏళ్ళ ముందే 2 ఏళ్ళు 3 ఏళ్ళ ముందే శాంక్షన్ అయిపోయింది. ఎవరు పని చేసే ముందుకు రాక టెండర్లు పిలిచిన రాలేకపోయిన పరిస్థితిలో అవి పెండింగ్ పడిపోయినాయి. ఇప్పుడు నువ్వేం అడగాలంటే పంచాయతీరాజ్ మినిస్టర్ని మన టెండర్లు పిలిచమని చెప్పేసి అడగాల, శాంక్షన్ కాదు అడుగుతుండేది. ఆ విధంగా చేస్తే ఎవరో నీకు తెలిసిన వాళ్ళతో కాంట్రాక్ట్తో వేయించి త్వరితగతిన పూర్తి చేసి మంచినీటి సరఫరా అన్ని గ్రామాలకు ఇస్తే చాలా సంతోషపడతాం, ప్రజలు కూడా మెచ్చుకుంటారు. నువ్వు శాంక్షన్ చేయాలో టెండర్ పిల్లల్లో తెలియక పోయి శాంక్షన్ అడిగినావు పవన్ కళ్యాణ్ గారు. శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అవి. శాంక్షన్ ఎప్పుడో అయిపోయింది, టెండర్లు పిలిచాలని చెప్పాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఇంకా తాగునీటి సమస్య కూడా ఆదోన్లోన ట్యాంకులో నీళ్ళు అయిపోయినాయి. ఇది జాగ్రత్త పడాలి. ఇది ఎందుకంటే ముందు జాగ్రత్త. నువ్వేం చేస్తావో ఇక్కడ నీళ్ళు ఉన్నప్పుడే కాలువ నీళ్ళు వదిలేయాల, అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వదిలితే ఎప్పుడో మనం తీసుకునేది కావాల్సి ఉండేది. ప్రెజర్ పెట్టాలి, ప్రెజర్ పెట్టి ఆ నీళ్లు కాలువకు వచ్చి ఈరోజు ఆదోన్లు తాగేకి నీళ్ళు కూడా కొరత అయిపోయింది, మనం చూస్తాను ఇప్పుడు. ఎందుకంటే అందరూ కూడా నాకే ఫోన్ చేస్తాను, నేను ఎమ్మెల్యే అనుకుని నాకే చేస్తాను ఇప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళ నంబర్ నా నంబర్ వాళ్ళతో ఉంటుంది కాబట్టి నాకు చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు చెప్తా ఉన్నారు, సార్ నీళ్ళు ఇబ్బంది ఉంది, తాగేదానికి లేవని చెప్పేసి, ట్యాంకులు రాలేదు, మళ్ళీ కుళాయి వదలలేదని చెప్పేసి. అవన్నీ నేను కూడా మున్సిపాలిటీకి అధికారులు చెప్తా ఉంటాను, త్వరగా నీళ్ళు పంపేయండి అనే విషయంలో కూడా వాళ్ళకి చెప్పి వదిలిస్తూ ఉంటాం. ఇప్పుడు గణేష్ సర్కిల్ నుంచి ఫోన్ చేసినాను, సార్ నీళ్ళు వారమైంది సార్, ఆడవాళ్ళంతా కలువలు పట్టుకొని ట్యాంకుల దగ్గరికి పోతా అని చెప్పేసి చెప్తే, నేను కూడా మన రాజశేఖర్కి చెప్పి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకుంటావా, లేకపోతే ట్యాంకర్లు పంపిస్తావో పంపించి నీళ్ళు ఇబ్బంది లేకుండా చూడమని చెప్పిన. ఆయన ఏమన్నాడంటే, సార్ ట్యాంక్కి మనకి పైపు అందడం లేదు, అందుకే నీళ్ళు ఇబ్బంది అయిపోయింది, నీళ్ళన్నీ అయిపోయినాయి సార్ ట్యాంక్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ విషయంలో ముందు జాగ్రత్త పడే విషయంలో మన పార్సాత్ వెనుకున్నాడు. ఎందుకంటే ముందే 1 వీక్ ముందే కరెక్ట్గా ప్రెజర్ పెట్టించి ఇమ్మీడియట్గా అధికారులకి, ఎస్సీకి, ఇంజనీర్లకి అంతా అది ప్రెజర్ పెట్టి బోర్డు నీళ్ళు ఇమ్మీడియట్గా మనకు వదలాలి. ఎందుకంటే నీళ్ళు లేనప్పుడు పరిస్థితి వేరే, నీళ్ళు ఆల్రెడీగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రెజర్ పెట్టి ఇప్పుడు చూడండి, ఇది పెద్ద టౌన్, ఇది దాదాపుగా 3 లక్షల జనాభా ఉన్న ఈ మున్సిపాలిటీలో ఈ విధంగా ఇబ్బంది వచ్చిందంటే చాలా ఇబ్బంది పడతారు ప్రజలు. ఆ విషయంలో కూడా ఈయనకి ఇంట్రెస్ట్ తీసుకోక ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఈ రిప్రజెంటేషన్ ఇచ్చేది కాదు, నువ్వు ఎక్కడైతే ఏ వర్క్ చేయాలనుకుంటున్నావో ఆ వర్క్ ఎస్టిమేషన్ తయారు చేయాలి. ఎస్టిమేషన్ తయారు చేయించి ఏ మంత్రికి సంబంధించినో ఆ మంత్రికి రిప్రజెంటేషన్ ఇచ్చేది, దాని మీద ప్రెజర్ పెడితేనే వస్తాయి, లేకపోతే వచ్చే పరిస్థితి లేవు ఏవి కూడా. ఊరికే మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రజలు ఇటు చూస్తారులే, మీడియాలో పెడితే ప్రజలు చూస్తారని చెప్పేసి చూసేది కావాల్సి ఉండదు. మనకి ఏదున్నా కూడా, ఏ పని చేసినా కూడా, ఎక్కడైతే ఆర్ఎండ్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, మున్సిపాలిటీ కానీ
ఆ సంబంధించిన వాళ్ళ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏముంది, ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే గ్రామాలకంతా కూడా పంచాయతీరాజ్ కాబట్టి ఆర్ఎండ్బికి సంబంధించిన గ్రామాల్లో కానీ టౌన్లో కానీ ఉంటాయి కాబట్టి, లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించిన ఫండ్స్ ఎంత ఉన్నాయో వస్తాయో 16th ఫైనాన్స్ వస్తే చాలా అప్పులు ఉన్నాయి, ఇంకా కట్టే కూడా చాలా అప్పులు కట్టే ఉన్నాయి. ఇంకా అవి ఆ విషయంలో ప్రత్యేకంగా దృష్టి పెడితే ఏదైనా చేసుకోగలుగుతాం. కానీ రిప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన పని జరిగిపోయిందని చెప్పేసి నమ్మే పరిస్థితుల్లో ఆందోళన లేరు. ఏదైనా మొదలైనప్పుడే నమ్ముతారు ప్రజలు. ఎందుకంటే ఆదోని ప్రజలకు బాగా తెలుసు, అంత వెనకబడిన వాళ్ళు కాదు మన వాళ్ళంతా. బాగా హుషారుగా ఏం చేస్తూ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఆలోచించేవాళ్ళు మన ఆదోని వాళ్ళు చాలామంది భేదాలు ఉన్నారని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. ఏది చెప్తే నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే టౌన్లో చాలా ప్రాబ్లం ఉంది, ఇంకా మున్సిపాలిటీలోనే చాలా ప్రాబ్లం ఉంది. ఏదున్నా కూడా వర్షాలు వచ్చాయంటే వాస్తవంగా చెప్పాలంటే రోడ్లలో నిలబడే పరిస్థితి ఇంకా ఇప్పటికీ ఉంది. ఎందుకంటే మెయిన్గా రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక మన కల్వర్ట్ ఒకటి కట్టినారు, అప్పట్లో ఎప్పుడో కట్టినారు. ఇప్పుడు ఇంకా పెద్ద చేయాలి దాన్ని. అది సెంట్రల్ ఎంపీ ద్వారా లేకపోతే సెంట్రల్ ఉన్నటువంటి మంత్రుల ద్వారా మాట్లాడి, రైల్వేకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి అది ఇమ్మీడియట్గా పర్మిషన్ తీసుకుని, లేకపోతే గుంతకల్ రైల్వేకి సంబంధించిన అధికారులతో డిఎండి వాళ్ళు ఉంటారు అధికారులు, వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్గా పర్మిషన్ మనం అంతకుముందు కూడా పెట్టినాం. ఎందుకంటే మాకు పర్మిషన్ ఇవ్వండి, ఇంకా పెద్ద మోరీ చేయాల్సి వస్తుందని చెప్పేసి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అట్లా పెండింగ్ పడిపోయింది. అది దాని మీద శ్రద్ధ పెడితే ఈ నీళ్ళన్నీ పోయేది అటువైపే కాబట్టి అది ఏదైనా ఉన్నా కూడా నీళ్లు ఇబ్బంది లేకుండా, వర్షాలు వచ్చినప్పుడు నీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుందనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితి